గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సత్యం గారు అడుగుతున్నారు. హలో సాయి గారు, విత్ యువర్ ఐడియాస్ ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్ లైక్ టాటా ఎల్ఎక్సీ, సిడిఎస్ఎల్, క్యామ్స్, గోలియం and also booked fabulous returns after watching power sector theme video. Now my question is all about pharma, IT, consumer services sector. Everyone is specifying these three sectors. Request you to please suggest or share some interesting thematic funds on pharma and consumer services. I don't have knowledge on these two themes, so I'm not investing in direct stocks. I'm interested in more on thematic funds. Okay, interesting అండి. యాక్చువల్లీ క్లియర్లీ ట్రెండ్ అయితే విజిబుల్ ఉన్నది. మీలో మిగిలిన వ్యూవర్స్ని కూడా అడుగుతున్నాను, మీరు ఇది అబ్జర్వ్ చేశారు లేదో. బేసికలీ ఏం జరుగుతుంది అంటే మనకి సెక్టర్ రొటేషన్ మార్కెట్లో ప్రతిసారి జరుగుతుంటుంది అనమాట. క్లియర్లీ క్యాపెక్స్ రిలేటెడ్ ప్లే నుంచి ఇప్పుడు డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే కన్స్యూమర్ గూడ్స్ కానీ లేకపోతే ఫార్మా, ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ కూడా చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉంది. ఈ థీమ్స్ వైపు అయితే మనీ మూవ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈవెన్ ఐఎమ్ యాంటిసిపేటింగ్. అందుకని లాస్ట్ 2 to 3 monthsగా ఈ థీమ్స్ రిలేటెడ్గా కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా ఫోకస్ చేయనట్టయితే ఈ థీమ్స్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. వీ షుడ్ మేక్ అ గుడ్ రిటర్న్. నో మీరు ఫార్మా అండ్ కన్స్యూమర్ రిలేటెడ్గా మంచి ఫండ్స్ గురించి అడిగారు కదా. నాకు పర్సనల్లీ బాగా అనిపించిన ఫండ్స్ మీకు కొన్ని పేర్లు చెప్తాను, మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేసుకోండి. ఫార్మా విషయంకి వచ్చేసరికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ ఒకటి ఉన్నది, డిఎస్పీ హెల్త్ కేర్ ఫండ్ గుడ్ ఫండ్ మేనేజర్, మెరే హెల్త్ కేర్ ఫండ్ ఒకటి ఉన్నది, అండ్ నిపాన్ ఫార్మా ఫండ్ ఉన్నది. నిపాన్ ఫార్మా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫార్మా ఫండ్ ఏం వైస్ చూసినా కూడా. అండ్ కన్స్యూమర్ ఫండ్స్ విషయంకి వచ్చేసరికి టాటా కన్స్యూమర్ ఫండ్ ఉన్నది. ఇంట్రెస్టింగ్లీ ఓకే, మహీంద్రా కన్స్యూమర్ ఫండ్ కూడా బాగానే చేస్తుంది. యాక్చువల్లీ మహీంద్రా చాలా ఫండ్స్ రీసెంట్ టైం నేను రీసెర్చ్ చేసినప్పుడు చూశాను. వాళ్ళు మను లైఫ్తో టైప్ అయిన తర్వాత మేబీ స్ట్రక్చర్లీ చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళ ఫండ్స్ అన్ని కూడా బాగానే పర్ఫామ్ చేయడం కనబడుతున్నాయి. అండ్ నిపాన్ కన్స్యూమర్ ఫండ్ ఉన్నది, అండ్ అలాగే మెరే అసెట్ కన్స్యూమర్ ఫండ్ ఉన్నది. వీటిలో మీకు కంఫర్టబుల్ ఉన్న ఎయిమ్స్ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ మీ అందరితో షేర్ చేయాలి. నాకు ఈ వీక్లో ఇది లెర్నింగ్ కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫండ్ మేనేజర్తో మాట్లాడుతున్నాను, క్యాజువల్ ఇంటరాక్షన్ నడుస్తున్నది అన్నమాట. నడుస్తున్నప్పుడు ఆయన ఒక న్యూ ట్రెండ్ ఆయన చూసినట్టుగా షేర్ చేశారు. నాకు కూడా దాని తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది క్లియర్ ఈ షిఫ్ట్ అయితే జరుగుతున్నట్టుగా. మనకి ఫార్మా కంపెనీస్ ఎస్పెషల్లీ డొమెస్టిక్ బ్రాండెడ్ జెనరిక్స్ తయారు చేసే ఫార్మా కంపెనీస్ ఏవైతున్నాయో అంటే మనకి డాక్టర్ ఎడేస్లు, సిప్లాలు, లూపిన్లు అండ్ ఎఫ్డిసి ఓకే ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా. బేసికలీ అంటే ఎగ్జాక్ట్లీ అందరూ ఈ పని చేస్తున్నారని కాదు, బట్ కొన్ని ఫార్మా కంపెనీస్, సన్ ఫార్మా ఇలాంటి ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళు డొమెస్టిక్ బిజినెస్లోని ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం వరకు లో మార్జిన్ బిజినెస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు రెడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మోస్ట్లీ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మార్జిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీని థర్డ్ పార్టీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సిఎంఓ కంపెనీస్ అంటాం అన్నమాట, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీస్. ఈ సిఎంఓ కంపెనీస్కి వీళ్ళు మొత్తం ఏంటంటే స్లోలీ మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ ట్రెండ్ ఇంకా ఎర్లీ మూవ్ అన్నమాట. ఇంకా గ్రాడ్యువలీ ఈ ట్రెండ్ అయితే పికప్ అవ్వచ్చు అని క్లియర్లీ కనబడుతున్నది. నౌ ఈ సిఎంఓ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే మీకు కోవిడ్ టైంలోని ఒక కంపెనీ ఐపీఓకి వచ్చింది, వెన్లాస్ అని చెప్పి ఆ కంపెనీ ఉన్నది. రీసెంట్గా ఐపీఓకి వచ్చింది అకుమ్ ఫార్మా అని చెప్పి ఆ కంపెనీ ఉన్నది. ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకి సిఎంఓ కంపెనీస్ కింద వస్తాయి అన్నమాట. ఇంకా చాలా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. డొమెస్టిక్ ఫార్మా కంపెనీస్తో టైఅప్ ఉన్న ఈ సిఎంఓ కంపెనీస్ ఏవైతున్నాయి వీటి మీద స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ ఎర్లీగా ఉన్నది. ఈ ట్రెండ్ మనం ఎర్లీగా క్యాచ్ చేయగలిగా అనుకోండి, వీ కెన్ మేక్ మల్టీ బ్యాగర్స్ కదా. అండ్ అలాగే క్లియర్లీ మనకి ఈవెన్ సెక్టర్ రొటేషన్ కూడా జరుగుతున్నది. సెక్టర్ రొటేషన్ జరిగేటప్పుడు ట్రెండ్ షిఫ్ట్ కూడా అవుతున్న కంపెనీస్ బాగా గ్రోత్ డెలివర్ చేస్తున్నాయి అనుకోండి, వాటిలోని మనకి ఈవెన్ స్టాక్ ప్రైస్ పరంగా కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడే ఆస్కారం ఉంటుంది. ఈ ట్రెండ్ రిలేటెడ్ నాకు తెలిసింది. మీకు ఎర్లీగా షేర్ చేద్దాం. మీలో చాలామంది ఎవరికైతే డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఉంటుందో వర్క్ చేస్తారని చెప్పి ఈ సిఎంఓ కంపెనీస్ కొంచెం వర్క్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ నాకు పర్సనల్ ఏదైనా కంపెనీ బాగా అనిపించినట్టయితే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోతో అయితే రావడానికి ప్రయత్నిస్తాను. ఐ స్టార్టెడ్ పర్సనల్లీ అంటే నా పర్సనల్ పోర్ట్ఫోలియో గురించి వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు కూడా ఏమైనా అనిపిస్తే సిఎంఓ కంపెనీస్లో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిగిలిన వ్యూవర్స్ కూడా వాటి మీద వర్క్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. లెట్స్ ట్రై టు క్యాచ్ దిస్ ట్రెండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండ్ టుగెదర్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. My next question is Satyanarayan garu adugutunnaru, kindly explain about SME listing companies and risk involved in SME investing. Interesting question andi. SMEs related ga ante I have a different view amata. Ippudu currently market enante SMEs chala gongo unnaru. కానీ
ఐ ఆల్సో బిలీవ్ ఇఫ్ యూ కెన్ పికప్ వన్ గుడ్ కంపెనీ, అంటే లిస్టింగ్కి ఏవైతే వస్తున్నాయో వాటిలోంచి ఒక్క మంచి కంపెనీని పికప్ చేయగలిగినట్టయితే మాత్రం మల్టీ బ్యాగర్ రిటర్న్స్ 100 బ్యాగర్స్ 200 బ్యాగర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. కాకపోతే ఇంతకుముందు ఒక 10 ఐపీఓగా వస్తే ఎస్ఎంఈలోనే అందులో ఒకటి మంచి కంపెనీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 50 ఐపీఓగా వస్తే అందులో ఒక మంచి కంపెనీ ఉంటుంది. సో హోంవర్క్ అనేది కొంచెం ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ కావాలన్నమాట. మనం ఎఫర్ట్ పెడితే డెఫినెట్లీ వీ కెన్ మేక్ మల్టీ బ్యాగర్. కరెంట్లీ ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్రాత్ ఉన్నది, అందుకనే లిస్టింగ్ టైంలోని చాలా వరకు పెరిగిపోవడాలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. ఇదంతా అయిపోద్ది త్వరలోనే, ఎప్పుడు పేలుతుందో బబుల్ తెలియదు. బబుల్ పేలినప్పుడు మిగిలిన 49 సున్నా అయిపోతాయి. బట్ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ వన్ కంపెనీ, ఓకే, ఆ కంపెనీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్యూ థింగ్స్ నేను మీకు చెప్తాను. ఎస్ఎంఈస్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ మనం చూడాల్సింది ఏంటంటే ట్యామ్. ఓకే, అడ్రసబుల్ మార్కెట్ సైజ్ ఎంత ఉన్నది వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా, మార్కెట్ సైజ్ చాలా బాగున్నది. అండ్ అలాగే ప్రొడక్ట్ క్వాలిటీ ఎలా ఉన్నది, ప్రొడక్ట్ క్వాలిటీ ఈజ్ గుడ్. అండ్ మేనేజ్మెంట్ క్వాలిటీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్నమాట. మేనేజ్మెంట్ యాక్చువల్లీ మనకి స్మాల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నారా, లేకపోతే ఓన్లీ వాళ్ళు ఎస్ఎంఈ లిస్టింగ్కి వచ్చి వాళ్ళ స్టేక్ని అమ్మేసి డబ్బులు సంపాదించుకుందాం అని ఆలోచిస్తున్నారా. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. మేనేజ్మెంట్ ఒక ఇంటర్వ్యూస్ అవి మనకి వీడియోస్ చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. అండ్ మేనేజ్మెంట్స్ వేరియస్ కాన్ఫరెన్స్లు అవి అటెండ్ అవుతుంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళ కంపెనీస్ గురించి మాట్లాడుతుంటారు, అవి అటెండ్ అవ్వడం. మీకు ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనోరమ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఎస్ఎంఈ లిస్టెడ్ కంపెనీ మెయిన్ బోర్డుకి కన్వర్ట్ అయ్యి ఇట్ హాస్ డెలివర్డ్ ఫెంటాస్టిక్ రిటర్న్ షేర్ హోల్డర్స్ కూడా. అలాంటి కంపెనీస్ చాలానే ఉంటాయి మనకి ఐపీఓగా వచ్చినవి. వాటి మీద వర్క్ చేయడానికి ప్రయత్నించాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సండే రోజు, అంటే మీరు ఈ ఆస్క్ చూస్తున్నప్పుడు నేను ఒక ఎస్ఎంఈ కాన్ఫరెన్స్ అయితే అటెండ్ అవ్వడం ముంబై వెళ్తున్నాను. నాకు అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్లీ మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాన్ఫరెన్స్లోనే ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, నా ఇన్స్టాలోని స్టోరీస్ రూపంలో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా పర్సనల్ ఇన్స్టా ఎవరైనా ఫాలో అవ్వట్లేనైతే ఒకసారి ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అక్కడ మీకు కాన్ఫరెన్స్లో జరుగుతున్న అప్డేట్స్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సాయిపత్రి టాక్స్ అని ఉంటుంది. అండ్ ఆల్సో మిగిలిన వ్యూవర్స్ కూడా ఎవరైతే హోంవర్క్ పెట్టి ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ టైంలోని మనం కొంచెం ఎఫర్ట్ పెడితే, అంటే ట్యామ్ ఎక్కువ ఉండి మేనేజ్మెంట్ క్వాలిటీ బాగుండి వాళ్ళ ప్రొడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఉండి ఉన్న ఎస్ఎంఈ కంపెనీస్ ఏవైతే వాటిని ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ హియర్. మన నెక్స్ట్ క్వశ్చన్ పండు ఏచీర్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. హలో సాయి గారు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ టెడ్ టాక్. థ్యాంక్స్ అలాట్ అండి. ఐఎమ్ ప్లానింగ్ టు డూ FD of 4 lakhs in Suryodaya Small Finance Bank using stable money as we are at a peak of interest rate cycle. My question is, if bank defaults due to some reason, I understand RBI will be responsible due to DICGC insurance cover, but how complex is the process to get money receiving from RBI, and also banks might have to pay premium to get cover with DICGC, right? Can the bank skip that and we might lose the cover, or they have to mandatorily pay the premium? Okay, before few years we had bad experience with Gandhi Cooperative Bank. ఓకే, ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఆర్బీఐ డిఐసిజిసి వీళ్ళిద్దరూ కలిపి ఒక ప్రాసెస్ అయితే సెట్ చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఏదైనా బ్యాంక్ లెట్స్ సే డిఫాల్ట్ చేసింది అనుకుందాం, ఆటోమేటిక్గా మీడియాలో వస్తుంది కదా. మీడియాలో రావడం మాత్రమే కాకుండా ఈ డిఐసిజిసి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కూడా బ్యాంక్ డిఫాల్ట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అండ్ అలాగే ఎవరైతే ఆ బ్యాంక్ ఒక డిపాజిట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి డిఐసిజిసి ఒక ఫామ్ కూడా అక్కడ అప్లోడ్ చేస్తుంది అనమాట వాళ్ళ వెబ్సైట్లోని. క్లెయిమ్ చేసుకోమని చెప్పి అక్కడ మనం ఆల్టర్నేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే ఫామ్ సబ్మిట్ చేసామో ఆ ఫామ్ని వాళ్ళు చెక్ చేసి మనకి ఏదైతే ఆ క్లెయిమ్ అమౌంట్ ఉంటుందో, అంటే 5 lakhs ఇస్ మ్యాక్సిమం లిమిట్ కదా, మనం దానికన్నా ఎక్కువ సబ్మిట్ చేసినట్లయితే 5 లక్షల వరకే వస్తుంది అన్నమాట ఒక బ్యాంక్ నుంచి. సో అవన్నీ కూడా చెక్ చేసుకుని నెక్స్ట్ 45 days లోపల మన యాక్చువల్ ఫామ్స్ 45 daysలో సబ్మిట్ చేయాలని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ 45 days లోపల ఈ క్లెయిమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అన్నమాట. అంటే టోటల్గా 90 days టైం అయితే పడుతుంది. ఓకే, నౌ బ్యాంక్స్ ఈ ప్రీమియం స్కిప్ చేయొచ్చు అంటే నో, ఇట్స్ ఎ మ్యాండేట్ థింగ్ అనమాట. బ్యాంక్స్ కెన్ నాట్ స్కిప్ పేయింగ్ దిస్ ప్రీమియమ్స్. కాకపోతే అగైన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని వద్దని నేను చాలాసార్లు ఎందుకు చెప్తానంటే ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడం, పెద్ద బ్యాంకుల్లో తెలుసుకోవడం చాలా కష్టం. కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఇంకా చాలా కష్టం అన్నమాట. చాలా వరకు నేను పర్సనల్లీ చూశాను. చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ వాళ్ళ మనీ కూడా నేను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో మేనేజ్ చేసేవాళ్ళం అనమాట. వాళ్ళ డెట్ మనీ మేనేజ్ చేస్తే మాకు క్లియర్లీ తెలుసు వాళ్ళ ప్రాసెస్లు అన్నీ కూడా చాలా వర్స్ట్గా ఉంటాయి అన్నమాట. సో రికవర్ అవుతున్నంతకాలం, అండ్ అలాగే ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ పవర్ఫుల్ పర్సన్, అండ్ అలాగే వాళ్ళ దగ్గర పొలిటికల్ పవర్ ఇవన్నీ ఉండి రికవర్ చేయగలుగుతున్నంతకాలం నో ప్రాబ్లం. బట్ పెద్ద డిఫాల్ట్స్ ఏమైనా జరిగి వీళ్ళు లోన్స్ అవి సరిగ్గా ఇవ్వకుండా చేశారనుకుంటే అక్కడ డిఫాల్ట్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎప్పుడు ఎఫ్డీ చేయకండి. మనకి ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అండ్ అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇవేవైతే ఉన్నాయి వీటి వరకే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి కోఆపరేటివ్ బ్యాంక్స్తో మనం ఎఫ్డీ చేసినట్టయితే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగిలిన వ్యూవర్స్ కూడా
ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ఇప్పుడు పీక్లో ఉన్నది కాబట్టి మీరు ఎఫ్డీ చేయాలనుకున్నట్టయితే వీ హ్యావ్ కొలాబరేషన్ విత్ స్టేబుల్ మనీ. స్టేబుల్ మనీ త్రూ ఏంటంటే మనం ఇంట్లోనే కూర్చొని మల్టిపుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ మల్టిపుల్ బ్యాంక్స్లోనే ఎఫ్డీ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మనం యాక్చువల్లీ ప్రతి బ్యాంక్కి తిరగాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. అండ్ కరెంట్లీ చూసినట్టయితే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజన్స్కి 9.1% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ మిగిలిన అదర్ బ్యాంక్స్ ఆఫర్ చేసిన ఇంట్రెస్ట్ రేట్లు కూడా మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఈ స్టేబుల్ మనీ ఏంటంటే మధ్యలో మీడియేటర్ కింద ప్లే చేస్తుంది అనమాట. మన డబ్బులన్నీ కూడా బ్యాంక్ దగ్గర ఉంటాయి. అండ్ ఆల్రెడీ 2 lakh+ పీపుల్ ఈ స్టేబుల్ మనీ యాప్ ద్వారా వాళ్ళ ఎఫ్డీస్ అయితే బుక్ చేసుకున్నారు. ఇట్స్ సేఫెస్ట్ యాప్ ఎఫ్డీ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నట్టయితే. అండ్ ఈ యాప్లో కొన్ని ఎఫ్డీస్ మీద వీళ్ళు ఇన్స్టెంట్ విడ్రాల్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కూడా ఎఫ్డీ చేసుకోవాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో స్టేబుల్ మనీ యొక్క లింక్స్ అయితే ఉంచుతాను. వాటి ద్వారా మీరు ఎఫ్డీ బుక్ చేసుకున్నట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు పంపించిన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే మిగిలిన వ్యూవర్స్ ఎలాగైతే #AskMoneyPers అని కంటిన్యూస్గా రాసి వాళ్ళ క్వశ్చన్ రాస్తున్నారు, మీరు కూడా అలా క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ చరణ్ అడుగుతున్నారు. హాయ్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ది లేటెస్ట్ ఇన్ఫో ఆన్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ హోల్డింగ్ ఇట్ ఫ్రమ్ IPO. దే క్వార్టర్లీ నెంబర్స్ ఆర్ ఇంప్రూవింగ్, వాంట్ టు యాడ్ మోర్ క్వాంటిటీ బట్ నాట్ గెటింగ్ కాన్ఫిడెన్స్. హాయ్ చరణ్, సి ఫినో రిలేటెడ్గా నార్మల్ బ్యాంక్కి ఫినోకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మొత్తం. బేసికల్ మిగిలిన వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు రీసెంట్ టైంలో చాలా మంచి గ్రోతే చూస్తున్నారు. వీళ్ళు మల్టిపుల్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. ఒకటి కాసా, ప్రతి బ్యాంక్ చేసేది కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది వీళ్ళు కూడా ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే బిజినెస్ కరెస్పాండెన్స్ బ్యాంకింగ్, డొమెస్టిక్ రెమిటెన్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. అండ్ అలాగే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, మైక్రో ATMs అండ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అంటే మిగిలిన వాటిలో ఏదైతే ఉన్నదో అన్నిట్లోకి డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్లో రీసెంట్ టైంలో చాలా మంచి గ్రోత్ చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ Q1 అంటే Q1 ఫైనాన్షియల్ 24లోని ఈ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్లో వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ జస్ట్ 7.7 crores మాత్రమే. వెరాస్ FY25 Q1లోని ఈ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ద్వారా వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ 66 crores. అంటే ఇక్కడ వీళ్ళు టాప్ లైన్లో 8x గ్రోత్ కనబడుతుంది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి UPI సర్వీసెస్ ఉంటాయి కదా. UPI B2C అంటే మనకి యాజ్ ఏ కన్జ్యూమర్ మనకి ఇచ్చే సర్వీసెస్ ఏవైతే ఇవన్నీ ఫ్రీ, మన దగ్గర నుంచి ఏం ఛార్జెస్ చేయరు. బట్ వీళ్ళు B2B పేమెంట్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తారన్నమాట. లెట్సే మనం ఒక స్టోర్కి వెళ్ళాం, ఆ స్టోర్ ఫినో పేమెంట్స్ బ్యాంక్తో పార్ట్నర్ అయి ఉన్నదనుకోండి, మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో ఆ బిజినెస్ దగ్గర నుంచి వీళ్ళు ఛార్జెస్ కలెక్ట్ చేస్తారన్నమాట, ఫీ. కరెంట్లీ 19 పార్ట్నర్స్ అయితే ఉన్నారు. ఈ 19 పార్ట్నర్స్ అని వీళ్ళు చాలా మంచి రెవెన్యూ అయితే చూస్తున్నారు ఈ బిజినెస్లోని. కరెంట్లీ వీళ్ళకి యూపీఐలో షేర్ చూసినట్టయితే 1.4% వీళ్ళు మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే రూరల్ సైడ్ వీళ్ళ అకౌంట్స్ అయితే బాగా అగ్రెసివ్గా ఓపెన్ చేస్తుంటారు అనమాట. రూరల్ సైడ్ కూడా డిజిటల్ అడాప్షన్ అయితే బాగా జరుగుతుంది కదా. వీళ్ళకి ఎంతమంది క్లయింట్స్ని వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటే అండ్ వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్స్ చేస్తే వీళ్ళకి అంత వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది. వీళ్ళ హై మార్జిన్ బిజినెసెస్ కాసా బిజినెస్ అండ్ అలాగే CMS అదే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ బిజినెస్ అండ్ ఈ డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ నుంచి చాలా మంచి మార్జిన్ అయితే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. బేసికలీ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు డిజిటల్ అడాప్షన్ రిలేటెడ్గా డిజిటల్ స్టాక్ మీద చాలా స్పెండ్ చేశారు, దానివల్ల ఇప్పుడు బెనిఫిట్ చూస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ కూడా లాస్ట్ ఇయర్ అప్లై చేశారు, దాన్ని కూడా వీళ్ళు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు మిగిలిన బ్యాంక్స్ లాగా అగ్రెసివ్ లెండింగ్ సైడ్ అయితే మూవ్ అవ్వనని చెప్పి మేనేజ్మెంట్ అయితే చెప్తున్నారు. లెండింగ్ సైడ్ అగ్రెసివ్గా మూవ్ అవునట్టయితే మనకి కొంచెం వరకు రిస్క్ అనేది తగ్గుతుంది అన్నమాట. లెండింగ్ సైడ్ బ్యాంక్స్ మూవ్ అయినప్పుడే వాళ్ళు లెండింగ్ సరిగ్గా చేయలేదు అండ్ రికవరీ సరిగ్గా చేయలేకపోయారు, అప్పుడే యాక్చువల్ NPS అన్ని పెరుగుతాయి అండ్ స్టాక్ కూడా భయంకరంగా పడుతుంది. ఫినో రిలేటెడ్గా IPO దగ్గర నుంచి స్టాక్ అయితే పర్ఫామ్ చేయలేదు, బట్ బిజినెస్ పరంగా చూస్తే మాత్రం డెఫినెట్లీ చాలా మంచి గ్రోత్ వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కూడా ప్రతి 10 సెకండ్లకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే UPI రిలేటెడ్గా కూడా ఛార్జెస్ పెడతారు అని చెప్పి రూమర్స్ అయితే వినబడుతున్నాయి కదా. ఒకవేళ ఫ్యూచర్లో గవర్నమెంట్ అలాంటి డెసిషన్స్ తీసుకున్నది అనుకోండి, ఇలాంటి కంపెనీస్కి అది చాలా పెద్ద బూస్ట్ అయితే అవుతుంది. అట్ దిస్ మూమెంట్ చూసినట్టయితే వీళ్ళు నెంబర్స్ పరంగా గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. ఓన్లీ మార్కెట్ ఐడెంటిఫై చేయాలి, మార్కెట్ ఐడెంటిఫై చేసి ఈవెన్ స్టాక్లో కూడా మీరు గ్రోత్ చూడొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ సుధాకర్ గారు అడుగుతున్నారు. నేను మా ఊర్లోని గవర్నమెంట్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాను, నా నెలకి జీతం 27,000 రూపాయలు. UTI Nifty 50 ఇండెక్స్ ఫండ్లో 3,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ చెప్పగలరు, వాటిలో నెలకి 2,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నా జాబ్ మా ఊర్లోనే కాబట్టి మాకు సొంత ఇల్లు ఉన్నది, నాకు ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ లేవు. ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్
ప్లాన్ చేసుకోవాలో కూడా చెప్పగలరు. ఈపీఎఫ్లోకి ఒక 3,000 రూపాయలు వెళ్తుంది అండ్ ఈఎస్ఐ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా మీరు నన్ను అడిగినట్టయితే నా సజెషన్ అంటే ఫస్ట్ మీ బడ్జెట్ ప్లానింగ్ చేసుకోండి. బడ్జెట్ ప్లానింగ్ వీడియో ఉన్నది కదా, ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా చేసుకోవాలన్నది. బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే మీకు రెడ్ లైన్లో కనబడుతుందో అక్కడ మీరు కరెక్షన్స్ చేసుకుంటే బెస్ట్ అవుతుందన్నమాట. అన్నట్టయితే మీ మంత్లీ ఇన్కంలో మినిమం 20%, ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ సేవ్ చేయగలిగినట్టయితే దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే మీరు మంచి కార్పస్ అయితే బిల్డ్ చేసుకోగలుగుతారు. కమింగ్ టు ఫ్లెక్సీ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయంకి వచ్చారు. స్మాల్ క్యాప్స్లో బంధన్, మహీంద్రా, ఇన్వెస్కో, క్వాంట్ ఫండ్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఫ్లెక్సీ క్యాప్లో మనకి క్వాంట్, ఎడిల్వైజ్, ఐసిఐసిఐ అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఫండ్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఒకసారి ఈ ఫండ్స్ని చెక్ చేయండి. చెక్ చేసి మీ రిస్క్ అప్డేట్ అండ్ మీకు ఏం సీన్ వచ్చేదో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. హలో సాయన, ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్స్. రీసెంట్ టైంలో చాలా ట్రాక్షన్ అయితే కనబడుతుందండి. యాక్చువల్లీ రెండు కంపెనీస్లోని ఎస్పెషల్లీ పవర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వాళ్ళ డెట్ ఏదైతే ఉన్నదో 3,000 కోట్లకు పైన డెట్ ఉండేది. సో దాన్ని మొత్తం కూడా రీస్ట్రక్చర్ చేసుకున్నారు. కంపెనీ హాస్ బికమ్ జీరో డెట్ కంపెనీ నౌ. అండ్ ఆల్సో వీళ్ళు ఒక ఫండ్ రైజ్ కూడా బోర్డు అప్రూవ్ చేసింది 1,525 crores అన్నమాట. దానికి అతుమ్ అండ్ అలాగే ఇంకొక ఇన్వెస్టర్ పేరు గుర్తు రావట్లేదు, వాళ్ళిద్దరూ ఇన్వెస్ట్ చేస్తారని కూడా అనౌన్స్ చేశారు. పవర్ రిలేటెడ్గా వాళ్ళ దగ్గర మంచి అసెట్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళ క్యాప్టివ్ కోల్ మైన్ కూడా ఉన్నది. అండ్ ఇన్ఫ్రా విషయంకి వచ్చేసరికి వాళ్ళ ఎక్స్టర్నల్ డెట్ ఏదైతే ఉన్నదో దాన్ని 3,800 crores నుంచి కరెంట్లీ 475 crores అయితే రెడ్యూస్ చేసుకున్నారు. ఈవెన్ బోర్డు మీటింగ్ కూడా ఈ 1 October రోజు అయితే జరగనున్నది. అందులో ఫండ్ రైజ్ చేయడానికి కూడా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. రీసెంట్గా 3,000 కోట్లు ఫండ్ రైజ్ చేశారు. అందులో చాలామంది ఇన్వెస్టర్స్, ఈవెన్ ప్రమోటర్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో రెండు కంపెనీస్ రిలేటెడ్గా సో బ్యాలెన్స్ షీట్స్ అయితే కొంచెం క్లీన్ అవుతున్నట్టుగా కనబడుతున్నది. రెండిట్లోకి పవర్ ఇస్ ఏ బెటర్ కంపెనీ అన్నది నా వ్యూ ఆల్వేస్. అంటే రెండిట్లో చూసినట్టయితే కానీ ఒక్క విషయం అయితే చెప్తాను. నేను అనిల్ అంబానీ గారి కంపెనీలో వర్క్ చేశాను. అది కూడా చాలా సంవత్సరాలు వర్క్ చేశాను. మేనేజ్మెంట్ రిలేటెడ్గా నాకు కొంచెం అంటే మేనేజ్మెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఐడియా ఉన్నది. సో ఒకటేంటంటే ఇవన్నీ అంటే వీళ్ళు బ్యాలెన్స్ షీట్ని ఇవన్నీ బెటర్ చేస్తున్నారు కదా. సో దానివల్ల మార్కెట్లో ఒక పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఒక పాజిటివ్ సైకిల్ అయితే చూడొచ్చు. కానీ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా అంటే నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించి ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఇలాంటి కంపెనీస్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఆల్వేస్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీకిల్ మైండ్ అన్నమాట. ఫోకస్ లేకుండా అన్నెసరీ మనకి ఏంటంటే వేరే అదర్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం, అలాంటి రిస్క్ తీసుకుని మేనేజ్మెంట్ ఒక ట్రాక్ రికార్డ్ ఉన్నది. నవ్వు సడన్గా వాళ్ళు మారిపోయారని చెప్పి మనం అనుకోలేం, మారుతారని కూడా మనకు తెలియదు. సో ఓన్లీ ఫ్యూచర్ చెప్పగలదు. వీ డోంట్ నో ఎలా బిహేవ్ చేస్తారని కదా. కరెంట్లీ బెటర్ చేస్తున్నారు అంటే చచ్చిపోయే కంపెనీలు బతికిస్తున్నారు. ఇక్కడ నుంచి గ్రో చేసి వాళ్ళు వీటిని పెద్ద కంపెనీలు చేస్తారా లేదన్నది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. వీ నీడ్ టు సీ దట్. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయితే దెన్ అప్పుడు కాల్ తీసుకోగలం. అట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు టేక్ కాల్ ఇన్ సచ్ కంపెనీస్ అన్నమాట. ఇవి ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్గా ఎవరైనా కూడా ఈ పాజిటివ్ బస్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నట్టయితే ఆ ట్రేడింగ్ రిలేటెడ్గా కన్సిడర్ చేసి రిస్క్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ పరంగా మాత్రం మేనేజ్మెంట్ యొక్క ఏదైతే హిస్టరీ ఉన్నదో దాన్ని బట్టి చూస్తే మాత్రం ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఏమైనా అంటే ఇప్పుడు అనిల్ అంబానీ గారు కొడుకు కూడా మేనేజ్మెంట్లోకి వచ్చారు కదా, ఆయన ఒకవేళ డెసిషన్ మేకింగ్ అంతా డిఫరెంట్గా ఉన్నది అనుకున్నా అవన్నీ మనకి క్లియర్లీ విజిబుల్గా కనబడుతున్నాయి అనుకోండి, అప్పుడు డెసిషన్ తీసుకోవడం బి బెటర్ ఆప్షన్ అవుతుంది అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ సత్య గారు అడుగుతున్నారు. హలో సాయన, నేను లాస్ట్ 6 years నుంచి ఫైనాన్షియల్ వీడియోస్ చూస్తున్నాను. అందరూ సిప్ అమౌంట్ ఒక 1,000 or 2,000తో స్టార్ట్ చేయమని చెప్తున్నారు. బట్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 2,000 రూపాయలు 2018లో ఏదైతే ఉన్నదో దాని వాల్యూ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈక్వల్గా లేదు కదా. సో సిప్ అమౌంట్ ఎంత చేస్తే బెటర్, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అండి. యాక్చువల్ రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే నాకు కూడా నవ్వు వస్తుంది. యాజ్ ఎ సిఎఫ్పి చాలామంది 1,000 రూపాయలతో స్టార్ట్ చేయని సరిపోద్ది, 2,000తో స్టార్ట్ చేయని సరిపోద్ది అని చెప్పేస్తుంటారు. సి దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకు కరెక్ట్ కాదని చెప్తానంటే, మన ఆఫీసులో తీసుకుందాం. ఇప్పుడు నేను చందు అన్నదమ్ములమే, కానీ నా ఫైనాన్షియల్ గోల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి, చందు ఫైనాన్షియల్ గోల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి, రైజ్ డిఫరెంట్ ఉంటాయి, అండ్ మిగిలిన మన టీంలో వర్క్ చేసిన మిగిలిన వాళ్ళు చాలా డిఫరెంట్ ఉంటాయి. సో ఈచ్ ఇండివిజువల్ ఈవెన్ ఫ్యామిలీలో ఉన్నా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ గోల్స్ నీడ్స్ బట్టి మనం యాక్చువల్లీ ఎంత ఎస్ఐపి చేయాలని క్యాలిక్యులేట్ చేసుకోవడం వుడ్ బి ద బెస్ట్ థింగ్ అనమాట. ఆ క్యాలిక్యులేషన్లో మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో సో దట్స్ ద బెస్ట్ ఎస్ఐపి అవుతుంది. అలా కాకుండా 1,000-2,000తో ర్యాండమ్గా స్టార్ట్ చేస్తే మన ఫైనాన్షియల్ గోల్స్ అయితే ఫుల్ఫిల్ అవ్వవు. నౌ ఫైనాన్షియల్ గోల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? చాలా సింపుల్. మనకి ఫైనాన్షియల్ గోల్స్ ఏముంటాయి? రిటైర్మెంట్ ప్లానింగ్ ఒకటి ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, అండ్ ఇల్లు కట్టడం,
కార్ కొనడం, ఆర్ ఇంకేదైనా అసెట్ పర్చేస్ చేయడం, ఆర్ కొంతమందికి స్టార్టప్ పెట్టడం, ఆర్ కొంతమందికి హాలిడేస్కి వెళ్ళడం, ఇలాంటి వేరియస్ గోల్స్ ఉంటాయి కదా. ఏదైతే గోల్ ఉన్నదో ఆ గోల్కి ప్రజెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఇది మనందరూ ఈజీగా తెలుసుకోగలం. అవునా, ఈ మార్కెట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, ఆ ఎఫర్ట్ పెట్టినట్టయితే దానికి ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి ఎంతైతే ఖర్చు అవుతుందో ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి ఎన్ని ఇయర్స్లో అయితే మనకు డబ్బులు కావాలో ఆ టైంకి సేమ్ అమౌంట్ మనకి ఎంత అవుతుంది అన్నది చూసుకోవాలి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ₹1,00,000 ఖర్చు అవుతుంది అనుకోండి. ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుని వెళ్ళినట్టయితే మనకి గోల్ టైంకి అది ఒక ₹10,00,000 కావాలనుకోండి. 10,00,000 గోల్ మనం అచీవ్ చేయాలంటే రివర్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో మన దగ్గర ఒక 10 సంవత్సరాలు టైం ఉన్నది కాబట్టి ఆ 10 సంవత్సరాలు ప్రతి నెల అంటే 120 మంత్స్ ఉంటుంది కదా, ఈ 120 మంత్స్ మనం నెలకి ఎంత సెట్ చేయాలన్నది, మనకి ఎంత మార్కెట్ నుంచి రిటర్న్ యాంటిసిపేట్ చేస్తానో క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఏదైతే అమౌంట్ వస్తుందో, ఓకే, ఆ అమౌంట్ ఈజ్ యువర్ ఐడియల్ ఎస్ఐపి అమౌంట్. ఓకే, సోషల్ మీడియాలో చూపించినట్టుగా 1,000-2,000 కాదు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి గోల్స్ ఆధారంగా మనం మన ఎస్ఐపి చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. నేను ఇప్పుడు ఏదైతే మీకు ప్రాసెస్ చెప్పానో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా చెప్పి ఉండొచ్చు, బట్ నేను చెప్పినంత కాంప్లికేషన్ క్యాలిక్యులేషన్ అయితే ఉండదు. క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు సింప్లిఫై చేయడం గురించి అని చెప్పి చాలా క్యాలిక్యులేటర్స్ మనం ఇప్పటివరకు షేర్ చేసాం ఛానల్లోని. మీకు మళ్ళీ ఈ వీడియో రిలీజ్ చేసే ముందు క్యాలిక్యులేటర్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. వాటిలో జస్ట్ మీరు ఇన్పుట్ చేయాల్సిన నెంబర్స్ ఏమి ఉండవు. మీ ప్రెజెంట్ గోల్ ఏంటి, ఓకే, మీకు ఎన్నాల్లో కావాలి అది మన క్లారిటీ ఉంటుంది కదా, ఆ ఇయర్స్ ఎంటర్ చేయండి. ఇన్ఫ్లేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఎంటర్ చేయండి. అండ్ అలాగే మార్కెట్ నుంచి రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఎంటర్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మీరు ఎంత సిప్ చేయాలన్నది ఆ క్యాలిక్యులేటర్స్ చూపించేస్తే, ఒకవేళ ఏదైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ మీ ప్రెజెంట్ క్యాష్ ఫ్లోస్ బట్టి సేవ్ చేయడం కష్టం అనుకోండి, మనం ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కూడా అదే క్యాలిక్యులేటర్లో ఉంటాయి. స్టెప్ అప్ క్యాలిక్యులేటర్స్ అన్నమాట. మనం ఎవ్రీ ఇయర్ పెంచుకున్నట్టయితే ఇప్పుడు లో అమౌంట్ స్టార్ట్ చేసినా కూడా ఎలా ఎక్కువ గోల్స్ అచీవ్ చేయగలుగుతాం అంటే ఎక్కువ కార్పస్ని క్రియేట్ చేయగలుగుతాం ఆ క్యాలిక్యులేటర్లో ఉంటుంది. సో యూజ్ చేసుకోండి. సో ఐడియల్ సిప్ అమౌంట్ అన్నది మన ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటాయి వాటికి ఎంతైతే మనం ఎస్ఐపి చేయాలో దట్స్ ది ఐడియల్ సిప్ అమౌంట్ అండి. సోషల్ మీడియాలో చూపించినట్టుగా 1,000-2,000 కాదు. సో ఆ ట్రాప్లో అయితే పడదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా కూడా ఆ ట్రాప్లో పడుతున్నట్టయితే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఫైనాన్షియల్ గోల్స్ క్యాలిక్యులేట్ చేయకుండా ర్యాండమ్గా ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటారు. అలా వెల్త్ క్రియేషన్ ఎప్పటికీ జరగదు. మనం గోల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ గోల్ గురించి మనీ ఉంచుతాం. మనీ ఉంచినప్పుడే అది యాక్చువల్లీ బాగా గ్రో అవుతుంది అండ్ ఇన్ఫాక్ట్ మనకు ఒక సైజబుల్ అసెట్ క్రియేట్ చేస్తుంది. సో నా పర్సనల్ ఎస్ఐపీస్ కూడా నా గోల్స్ ఏవైతే ఉంటాయి అంటే నెక్స్ట్ 4 years 5 years ఏమైనా షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నట్టయితే ఆ గోల్స్ ఆధారంగానే చేస్తాను, కానీ ర్యాండమ్ అమౌంట్స్ ఉండు. సో మీరు కూడా మీ గోల్స్ బట్టి ఎస్ఐపి చేయండి. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ZEE5లో ఒక వెబ్ సిరీస్ అయితే చూశాను, 11 और 11 అని చెప్పి. బాగానే ఉన్నది, డీసెంట్ అంటే బీభత్సమైన థ్రిల్లర్ కాదు, బట్ ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైమ్ వాచబుల్ వెబ్ సిరీస్ అన్నమాట. మీ దగ్గర బాగా టైం ఉన్నట్టయితే యూ కెన్ చెక్ ది సిరీస్. అండ్ ఆల్సో ఇంకొక సజెషన్ అంటే నిన్న మన ఛానల్లో ఒక చాలా మంచి పాడ్కాస్ట్ అయితే రిలీజ్ చేసాం. ఒకవేళ చూడనట్టయితే తప్పకుండా చూడండి. యాక్చువల్లీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ అది. అక్కడ మీకు అంటే 100 bagger అంటే మన లైఫ్లోని, రిలేషన్షిప్స్లోని, కెరియర్లోని అండ్ అలాగే మన ఇన్వెస్ట్మెంట్లోని 100 baggers ఎలా ఫైండ్ అవుట్ చేయాలని వాటి మీద 100 bagger బుక్ రాసిన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా మంచి కాన్వర్జేషన్ అయితే జరిగింది. విల్ గెట్ వండర్ఫుల్ ఇన్ఫో దేర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు కాన్ఫిడెన్షియల్గా ఉంచమన్నారు, అందుకని నేమ్ ఎడిట్ చేసేస్తున్నాం. ఐఎమ్ 44 years old, financially literate, but due to some wrong decisions, I'm unable to take early retirement. I thought of sharing my story so that other members can learn something out of it. Due to FOMO, I bought 2 flats, one in 2007, one in 2013. And I haven't invested enough for my retirement other than PF and NPS, which started in the year 2016. I've realized my mistake in 2019. I started MF SIP again. I have moved to another job recently due to toxic workplace. I want to take early retirement but unable to do that as I know I don't have sufficient corpus. Below are my financials. Help me with the plan so that I can retire early. No debt. I have cleared all my loans in 2022 itself. Monthly take home 2,75,000 rupees. Monthly expenses 75,000 rupees for my son age 17. He is studying first year degree, education 40 lakhs, having fixed deposit, having health insurance for family floater 25 lakhs. I have a term policy 25 lakhs and 2.5 crores. One is from office and one flat which is worth 35 lakhs currently now, and one house which is worth 75 lakhs. Vacant now, mutual funds 49 lakhs, and currently I am doing SIP of 1,08,000 rupees, NPS 37 lakh corpus, PF 20 lakh corpus, bank FD 8 lakhs.
ప్లీజ్ గైడ్ మీ హౌ కెన్ ఐ ప్లాన్ ఫర్ మై రిటైర్మెంట్, డూ ఐ నీడ్ టు కంటిన్యూ ఇన్ మై జాబ్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్, వాట్ చేంజెస్ ఐ హ్యావ్ టు మేక్ ఇన్ మై పోర్ట్ఫోలియో. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిగిలిన వ్యూవర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి రాశారు చూడండి. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే ఐఎమ్ షూర్ చాలామంది యంగ్ వ్యూవర్స్ మన ఛానల్ చూస్తుంటారు. వాళ్ళకి తెలుసో తెలియకో సొసైటీ ప్రెషర్ ఏదైతే ఉన్నదో, చుట్టుపక్కల వాళ్ళ ప్రెషర్ వల్ల అప్పు తీసుకుని ఇల్లు కొనేస్తుంటారు అన్నమాట ఎర్లీ పార్ట్ ఆఫ్ ద కెరియర్లోని. యాక్చువల్లీ ఇల్లు కొనడం తప్పు కాదు, బట్ ఎర్లీ కెరియర్లో అప్పు తీసుకుని ఇల్లు కొన్నట్టయితే మనం మెజారిటీ ఆఫ్ ది ఇనీషియల్ సేవింగ్స్ ఏవైతున్నాయో ఓన్లీ ఆ హోమ్ లోన్ తీర్చుకోవడానికి వెళ్ళిపోతాయి. కొన్నాళ్ళ తర్వాత మన దగ్గర కార్పస్ అయితే ఉండదు, ఓన్లీ ఆ ఇల్లు మాత్రమే మిగులుతుంది అన్నమాట. మీ కేసులో మీ ఇన్కమ్ లెవెల్ హైయర్ ఉండడం వల్ల మీ దగ్గర 2 ఫ్లాట్స్ మాత్రమే కాకుండా మీ దగ్గర అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. సో ఒకటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫైన్ అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, బట్ ఇక్కడ నుంచి కొంచెం ట్వీక్స్ చేస్తే ఐ థింక్ మీకున్న ఇన్కమ్ బట్టి మీరు ఎర్లీ రిటైర్మెంట్ కాల్ తీసుకోవాలన్నా కూడా కొంచెం తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ నెంబర్స్ అయితే చూపిస్తాను ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి, అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది. మీరు షేర్ చేసిన డేటా మొత్తం ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తానండి, ఏజ్ ఇవన్నీ కూడా. ఎన్పిఎస్లో ఏదైతే సేవింగ్ ఉన్నదో దాన్ని 60 వరకు విత్డ్రా చేయలేరు. సో అక్కడ నుంచి ఒక 10% నేను రిటర్న్ యాంటిసిపేట్ చేస్తున్నాను. 60 ఇయర్స్కి మీకు వచ్చే కార్పస్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేస్తాను. అండ్ అలాగే పిఎఫ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా 60 వరకు విత్డ్రా చేయలేరు. అండ్ 7.5% నేను గ్రోత్ తీసుకున్నాను. అండ్ 60కి ఎంత కార్పస్ వస్తుంది. అండ్ ఈ 2 కార్పస్లు ఏవైతే అక్కడి నుంచి మీకు పెన్షన్ రావచ్చు కదా. సో ఈ 2 కలిపి 2,33 lakhs అయితే అవుతుంది 60 టైంకి. సో 6% మంత్లీ ఎక్స్పెక్టెడ్ పెన్షన్ తీసుకున్నట్టయితే మీకు 1,48,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. నో కరెంట్లీ మీ 44 years ఏజ్ కదా. సో 85 years నేను సర్వైవల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకున్నట్టయితే మీకు ప్రజెంట్ 75,000 మంత్లీ ఎక్స్పెన్స్ అవుతుంది. కాబట్టి మీకు మినిమం 2,57 lakhs కార్పస్ ఉన్నట్టయితే మీరు రిటైర్ అవ్వగలుగుతారు. మీ ప్రజెంట్ కార్పస్ ఏదైతే ఉన్నదో దీంతో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నట్టయితే నేను ఇక్కడ ఏం చేశానంటే, మీ సెకండ్ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఆ ప్రాపర్టీ నుంచి 3% రెంటల్ ఈల్డ్ తీసుకున్నాను. ఆ 3% రెంటల్ ఈల్డ్ ఇక్కడ ఆటోమేటిక్గా అదర్ సోర్స్ దగ్గర మీకు కనబడుతుంది. అండ్ అలాగే ఈ కార్పస్ నుంచి మంత్లీ 75,000 రూపీస్ మనం విత్డ్రా చేస్తున్నాం. ఈ రెంటల్ ఇన్కమ్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ చేస్తే మీ కార్పస్ ఇప్పుడు ఉన్నది మీ ఏజ్ 53కి ఎండ్ అయిపోద్దండి. దో మీకు 60 నుంచి ఇక్కడ ఈ పిఎఫ్ నుంచి ఎన్పిఎస్ నుంచి ఇక్కడ మళ్ళీ అడిషనల్గా కంట్రిబ్యూట్ కూడా చేస్తారు. అది ఎంతన్నా నాకు తెలియదు కాబట్టి ఆ నెంబర్స్ తీసుకోలేదు. బట్ ఇక్కడ నుంచి ఒక 1,48,000 వస్తున్నా కూడా ఈ 53 నుంచి గ్యాప్ ఏదైతే ఉన్నదో మనకి టిల్ 60 years, సో ఆ గ్యాప్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం అండి. సో కొన్నాళ్ళ పాటు అందుకనే కంటిన్యూ చేయడమే బెటర్. మీరు అట్లీస్ట్ ఒక 6-7 years కంటిన్యూ చేసి మ్యాక్సిమం స్క్వీజ్ చేసి మీ పోర్ట్ఫోలియో ఒక సైజుని పెంచుకోగలిగారు అనుకోండి. అంటే మీ కార్పస్ మీకు 61-62 వరకు ఏదైతే ప్రజెంట్ సేవింగ్స్ ఉన్నాయో వాటి నుంచి మేనేజ్ అయ్యేటట్టు, అండ్ అలాగే మీ ఎన్పిఎస్ పిఎఫ్ ఏవైతే ఉన్నాయో అవి 60 తర్వాత నుంచి కంట్రిబ్యూట్ చేసేటట్టు. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ 60 తర్వాత అవి తీసుకున్నాను. అవి తీసుకున్నా కూడా యాక్చువల్ సరిపోవట్లేదు. సో నన్ను అడిగినట్టయితే మీరు కొన్నాళ్ళ పాటు కెరియర్ కంటిన్యూ చేస్తే బెటర్. అండ్ మిగిలినవి మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ ఏవైతే అవన్నీ పర్లేదండి. ఓన్లీ థింగ్ బాబు కోసం ఎఫ్డీ పెట్టారు, నాకు తెలిసి ఇమీడియట్ ఎక్స్పెన్స్ అయి ఉంటుంది, అది ఎఫ్డీలో ఉండడమే కరెక్ట్. అండ్ 8 lakhs ఎఫ్డీ ఏదైతే ఉన్నదో అది నాకు తెలిసి ఎమర్జెన్సీ ఫండ్ అయి ఉంటుంది, అది అలాగే ఉండడం బెటర్. అండ్ అలాగే మీరు లైఫ్ కవరేజ్ రిలేటెడ్గా 25 lakhs ఒకటి, 2.5 crores ఒకటి రాశారు. నేను 2.5 మీ బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనుకున్నాను. ఒకవేళ 2.5 కంపెనీది 25 lakhs బయట తీసుకున్నట్టయితే మాత్రం మీరు బయట మీ కవరేజ్ని అయితే లైఫ్ కవరేజ్ని అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. హెల్త్ రిలేటెడ్గా ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్లీ వెల్ అండి. ఓన్లీ థింగ్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఎర్లీ టైంలో అయిపోయింది. మీరు కెరియర్ పార్ట్ అయితే మాత్రం ఐ థింక్ కొన్నాళ్ళ పాటు కంటిన్యూ చేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా రిటైర్మెంట్ తీసుకుంటే మాత్రం మీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ ఏవైతే ఈవెన్ నేను రెంటల్ పార్ట్ కన్సిడర్ చేసి ఆ రెంటల్ గ్రోత్ ఇవన్నీ తీసుకున్నా కూడా మనకు ఒక 7-8 years గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం ఉన్న కార్పస్ అయిపోతుంది. సో దట్స్ వెరీ వెరీ రిస్కీ ప్రపోజిషన్. అందుకని అట్లీస్ట్ మీరు ఇంకొక 10 years అయితే మినిమం కంటిన్యూ చేయడం వుడ్ బి బెటర్. అండ్ 10 yearsలో మ్యాక్సిమం స్క్వీజ్ చేసి ఎంతవరకు సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయడానికి ప్రయత్నించండి. సో 54 టార్గెట్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి రిటైర్మెంట్. అండ్ ఐఎమ్ షూర్ మీకున్న మంత్లీ ఇన్కమ్కి ఆ టైం కల్లా యూ విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ కార్పస్. మన నెక్స్ట్ క్వశ్చన్ రమణానంద రెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ నా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫో.
మై క్వశ్చన్ ఈస్ వై శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ ఈస్ డైలీ హిట్టింగ్ అప్పర్ సర్క్యూట్ సిన్స్ లాస్ట్ 4 to 5 months. From 1 rupee 25 paisa, stock raised 743 rupees today. Please explain, is there any trap here? Okay, 700 ఏంటండి, మీరు యాక్చువల్లీ ఇన్ఫో షేర్ చేసిన తర్వాత చూసాను 800+ అయితే పెరిగిపోయింది స్టాక్. అసలు ఫస్ట్ థింగ్, ఎలాంటి స్టాక్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఎలా వెతుకుతారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మిగిలిన వ్యూవర్స్ కూడా ఆ ఇన్ఫో అయితే దొరుకుతుంది. మీరు ఇన్ఫో షేర్ చేసిన తర్వాత వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకు కనిపించింది ఏంటంటే మేనేజ్మెంట్ చేంజ్ ఒకటి జరిగింది, అంతకు మించి ఏం జరగలేదు. బట్ మేనేజ్మెంట్ చేంజ్ జరిగినా కూడా ఇంత స్టాక్ పెరగాల అంటే అసలు అవసరం లేదు. క్లియర్లీ ఇక్కడ పంప్ అండ్ డంప్ అయితే కనబడుతుంది. మీరు యాక్చువల్లీ స్టాక్ ర్యాలీ అవ్వకముందు మీరు జస్ట్ సింపుల్ స్క్రీనర్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఆ స్టాక్ ₹3 సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు వాల్యూమ్స్ చూడండి ఎలా జరిగాయో. దాని తర్వాత మీకు వాల్యూమ్స్ కనబడవు, మళ్ళీ ఇప్పుడు వాల్యూమ్స్ కనబడుతున్నాయి అన్నమాట. అంటే సంబడి హూ బాట్, అంటే సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు ఎవరైతే కొన్నారో కొన్ని స్టాక్ని ఏదైతే మ్యానిపులేట్ చేశారో నౌ ఇప్పుడు రీటైల్ దగ్గర కూడా స్టాక్ వెళ్ళిపోయినట్టున్నది. సో దే ఆర్ ట్రయింగ్ టు ఎగ్జిట్ అన్నమాట. సో అన్నెసరీ మనం ఏంటంటే వాళ్ళకి ఎగ్జిట్ ఇచ్చి మనం బలమైనట్టు అవుతుంది అన్నమాట. ఇవన్నీ రివర్స్ ట్రెండ్, అంటే పైకి ఎలాగైతే పిరమిడ్లో పెరిగాయో అదే లెవెల్లో పిరమిడ్లో పడిపోతాయి. సో ఇలాంటి స్టాక్స్ చాలా రిస్క్. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఫండమెంటల్లీ బాగా జరుగుతుంది అంటే ఏదైనా వీళ్ళు మీడియా కంపెనీ కదా, నేను యాక్చువల్లీ ఈ కంపెనీ గురించి సర్చ్ చేసినప్పుడు రైస్ చెప్పాడు నాకు ఈ కంపెనీ గురించి తెలిసి. ఎందుకంటే ఆ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఒక ట్రెండ్ సీరియల్ స్క్రీన్ మీద చూపిస్తాను, వాటిని తను చిన్నప్పుడు చూశానని అయితే చెప్తున్నాడు అనమాట. బట్ వాటి వల్ల ఏమైనా జరుగుతుందా అంటే నాకైతే ఏం కనబడలేదు, అంతకుమించి ఏమీ లేదు. ఓన్లీ థింగ్ కొత్త మేనేజ్మెంట్ చేంజ్ జరిగింది. మేనేజ్మెంట్ చేంజ్ జరగడం వల్ల కంపెనీ ఒకసారి 2,000 కోట్ల మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో క్లియర్ పంప్ అండ్ డంప్ అండి. ఓకే, ఇలాంటి స్టాక్స్ జాగ్రత్తగా ఉండండి. అన్నెసరీ పీక్లోని బలైపోయే రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పాలి, ఇది ఈ కంపెనీ గురించి కాదు, కాకపోతే ఈ మేనేజ్మెంట్ చేంజెస్ ఏవైతున్నాయి ఎస్పెషల్లీ మనకి మైక్రో క్యాప్స్లోని ఈ మేనేజ్మెంట్ చేంజెస్ జరుగుతున్న ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వస్తాయి చూడండి, వాటిని అయితే క్లోజ్గా ట్రాక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం కంపెనీస్ని పట్టుకోగలిగామా ఇనీషియల్ స్టేజ్లోని ఆ మేనేజ్మెంట్ చేంజ్ జరుగుతున్నప్పుడు. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు ఆ చేంజ్ జరిగిన తర్వాత స్టాక్స్ అయితే రాకెట్ అయిపోతున్నాయి అన్నమాట. ఈవెన్ ఈ స్టాక్ తీసుకున్నా కూడా ₹1, ₹2 ఉండేది జస్ట్ సంవత్సరం బ్యాక్. అంటే ₹10,000 ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ ఈరోజు 64 లక్షల పైనే. సో అంటే ఎంత అవ్వాలని లేదు, ఎంత పక్కన పెట్టినా కూడా అట్లీస్ట్ 4-5 బ్యాగర్ అయినా కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ మనీ కదా. సో గుడ్ మేనేజ్మెంట్ వస్తున్నారు అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం, వాళ్ళు ఎవరైతే బయర్స్ ఉన్నారో లెట్స్ కొన్నిసార్లు కంపెనీల పేర్ల మీద కొంటున్నప్పుడు ఆ కంపెనీని సర్చ్ చేయండి. ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరున్నారు, ఆ డైరెక్టర్స్ ప్రీవియస్గా ఏదైనా కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉన్నారా, ఇలా లింక్స్ మనం కనెక్ట్ చేసుకుని సర్చ్ చేయగలిగాం అనుకోండి. ఎవరైనా గుడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఒక కంపెనీని చిన్న కంపెనీని కొంటున్నారనుకోండి, ఓకే నెక్స్ట్ డే యాక్చువల్ ఆల్రెడీ వాల్యూమ్ కనబడుతుంది. బట్ కీప్ ట్రయింగ్, ఒక 10-15 రోజుల్లో మీకు ఆ స్టాక్ దొరికే ఆస్కారం ఉంటుంది. అలా మనం బై చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ మేక్ వెరీ బిగ్ రిటర్న్. అండ్ ఈ స్ట్రాటజీ కొంచెం ఎఫర్ట్ తీసుకుంటుంది, కానీ మనం ఎఫర్ట్ పెట్టినట్టయితే వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ అవినాష్ కుల్కర్ని గారు అడుగుతున్నారు, డూ ఫండ్ మేనేజర్స్ అప్లై ఫర్ ఐపీఓ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్? ఎస్ అండి, మీకు యాంకర్ లిస్ట్ వస్తుంటుంది కదా, ఐపీఓకి ఓపెన్ అవ్వక ముందు రోజు యాంకర్ లిస్ట్ అయితే వస్తుంది మన మార్కెట్లోని. యాంకర్ లిస్ట్లో మనకు చాలా ఫండ్స్ ఒక పేర్లు చూడొచ్చు. అండ్ యాంకర్ లిస్ట్లో ఉన్న ఫండ్స్ మాత్రమే కాదు, ఈవెన్ క్యూఐపీ రూట్లో కూడా చాలా ఫండ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఫండ్ మేనేజర్స్ మనకి మంచి క్వాలిటీ ఐపీఓస్ వస్తున్నాయి అనుకోండి, వాటిలో యాక్చువల్లీ ఎక్కువగా ఈవెన్ లిస్టింగ్ డే కూడా కొనడానికి అయితే ప్రయత్నిస్తారు, మంచి వాల్యుయేషన్లు వస్తాయి. కానీ యాంకర్ లిస్ట్లో ఫండ్స్ ఒక పేర్లు చూసి మీరు ఐపీఓస్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే అందరు ఫండ్ మేనేజర్స్ మనకి లాంగ్ టర్మ్ రిలేటెడ్గా ఆలోచించి ఆర్ యాక్చువల్ కంపెనీ గుడ్డా కాదా అన్నది ఆలోచించి ఇన్వెస్ట్ చేసే టైప్ కాదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్ టైంలో చూసినట్టయితే ఈ లిస్టింగ్ రిలేటెడ్ గెయిన్స్ వస్తున్నాయి కదా, వాటి రిలేటెడ్గా వాళ్ళు ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత అమ్మేశారు అనుకోండి, ఒక అమ్మేస్తే ఏమవుతుంది, ఫండ్ ఒక ఎన్ఏవిలో ఒక చిన్న పంపప్ అయితే కనబడుతుంది. ఈవెన్ పియర్స్ కంపేర్ చేసినా కూడా వాళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ స్ట్రాటజీ గురించి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. సో మనం అలా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి బ్లైండ్గా ఐపీఓలో పార్టిసిపేట్ చేయడం కరెక్ట్ కాదు. కంపెనీ గురించి తెలుసుకోండి. అండ్ గుడ్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, కొంతమంది స్ట్రక్చరలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే పార్టిసిపేట్ చేస్తుంటారు అనమాట. సో అలాంటి ఫండ్ మేనేజర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ మార్కెట్లో ఐపీఓ డిమాండ్ కనబడకపోయినా కూడా మనం వాటిని అయితే చూడొచ్చు అన్నమాట, కన్సిడర్ చేయొచ్చు రీసెర్చ్ కోసం. అంతే తప్పించి బ్లైండ్గా యాంకర్ లిస్ట్ చూసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోవద్దు. బట్ ఫండ్ మేనేజర్స్ ఐపీఓస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్స్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పై షో గైస్. ఎవరైనా కూడా ఎఫ్డీ ఆన్లైన్లో ఓపెన్ చేయాలనుకున్నట్టయితే స్టేబుల్ మనీ ఒక లింక్స్ని కింద కామెంట్ సెక్షన్
సెక్షన్లో డిస్క్రిప్షన్ ఉంచుతాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఎఫ్డీని అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నేను రిలీజ్ చేసిన వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్లో వస్తే తప్పకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.